రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున కామాఖ్యాదేవి అమ్మవారి యొక్క వశీకరణ మంత్రాన్ని అందించబోతున్నాము. ఈ అద్భుతమైన వశీకరణ మంత్రం అనేది స్త్రీ పురుషులు ఎవరైనా ప్రయోగించవచ్చు. ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలు, దూరమైన భార్యాభర్తలను మళ్ళీ కలిసేలాగా ఈ మంత్రం అనేది పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో గొడవలు, కలహాలై దూరమైపోయిన సంబంధీకులను కూడా, అన్నదమ్ములను కూడా మీరు ఈ మంత్ర ప్రయోగం చేసి మళ్ళీ వారిని మీ జీవితంలోకి రప్పించుకోగలుగుతారు. ఈ మంత్రం మీకు పని చేయాలంటే ముందుగా మీరు ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవడానికి నవరాత్రులలో లేదా పౌర్ణమి రోజున ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవడం కొరకు ఒక అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. అనుష్ఠానం అంటే 21 రోజులు లేదా 41 రోజులు ఈ ప్రకారంగా క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని ఒక నిర్ణీత సమయంలో ఒక శుభ్రమైన స్థలంలో కూర్చొని జపం చేయడము. ఈ అనుష్ఠానంలో అమ్మవారికి అనగా ఈ మంత్రం కామాఖ్యాదేవి అమ్మవారికి సంబంధించింది కాబట్టి కామాఖ్యాదేవి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను, ముఖ్యంగా మందార పువ్వులను సమర్పించాలి. సాధన కాలంలో తూర్పు దిశ వైపున ఎరుపు రంగు ఆసనాన్ని వేసుకుని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మీ ఎదురుగా ఒక పీట మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ ఎరుపు రంగు వస్త్రం పైన కామాఖ్యాదేవి అమ్మవారి యొక్క యంత్రమును లేదా వశీకరణ యంత్రమును స్థాపన చేసి ఆ వశీకరణ యంత్రానికి పూజలు చేసి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. సుగంధభరితమైన ధూపాన్ని వెలిగించాలి. అదేవిధంగా సుగంధభరితమైన అత్తరును సమర్పించాలి, పుష్పాలను సమర్పించాలి. నైవేద్య రూపంలో పాలతో చేసిన పాయసము మరియు విభిన్న ప్రకారాల పండ్లను, మిఠాయిలను సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా ఈ సాధన చేయవలసి ఉంటుంది. మీరు ఎలాంటి మంత్రాన్నైనా ప్రయోగించే ముందు ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. మీరు మంత్రాన్ని సిద్ధి చేసుకోకుండా మంత్రాన్ని ప్రయోగించినట్లయితే అది ప్రభావాన్ని చూపించదు. అందుకని ముందుగా మంత్రాన్ని సిద్ధి చేసుకోవడం జరుగుతుంది. దాని కొరకై కనీసం 21 రోజుల అనుష్ఠానమైనా చెయ్యాలి. ఈ 21 రోజులు కూడా ఈ మంత్రం సిద్ధి చేసుకునే వ్యక్తి మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సాధన కొరకు ఒక పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. మీరు పూజ గదిలో కూడా ఈ మంత్ర సాధన చేయవచ్చు, లేదా ఒక గదిలో శుద్ధీకరణ చేసుకొని, అంటే ఆ గదిని శుభ్రం చేసుకొని ఆ గదిలో కూడా తూర్పు దిశ వైపున పీఠం పైన కామాఖ్యాదేవి అమ్మవారి యంత్రాన్ని లేదా వశీకరణ యంత్రాన్ని స్థాపన చేసి వాటికి పంచోపచార పూజలు చేసి మీరు సాధన చేయవచ్చు. ఈ సాధన కాలంలో సాధకుడు కనీసం ప్రతిరోజు ఈ అముఖ మంత్రాన్ని 11 మాలలు జపించాలి. ఈ ప్రకారంగా 21 రోజులు మంత్రజపాన్ని కొనసాగించినట్లయితే మంత్రం అనేది కార్యం చేయడం జరుగుతుంది. 21 రోజుల తర్వాత ఈ మంత్రంలో ఉండే అముఖం అనే పదాన్ని తొలగించి మీరు ఎవరినైతే, అంటే ఈ జపం చేసే వ్యక్తి ఎవరినైతే ఆకర్షితం చేసుకోవాలనుకుంటాడో, వశీకరణం చేయాలనుకుంటాడో ఆ వ్యక్తి యొక్క పేరుని జోడించి మళ్ళీ 21 రోజుల అనుష్ఠానం చేయాలి. అంటే ముందుగా 21 రోజులు ఈ మంత్రాన్ని
జాగృతం చేసుకోవడం కొరకు దీక్ష రూపంలో చేయాలి. చేసిన తర్వాత ప్రయోగించడానికి అదేవిధంగా మళ్ళీ 21 రోజుల అనుష్ఠానం చేయాలి. అయితే ముందు మీరు చేసిన అనుష్ఠానంలో మంత్రం ఏ ప్రకారంగా ఉందో అంటే ఆ అముఖం అనే పదంతో సహా మీరు మంత్రాన్ని జపించాలి. 21 రోజుల తర్వాత మళ్ళీ మీరు పునర్ప్రారంభించాలి మరో అనుష్ఠానాన్ని. ఆ అనుష్ఠానంలో మంత్రంలో ఉండే అముఖం అనే పదాన్ని తొలగించి అక్కడ మీరు ఎవరైనైతే, అది స్త్రీల పేరు కావచ్చు, పురుషుల పేరు కావచ్చు, ఎవరినైతే మీరు ఆకర్షణ చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వారిని మళ్ళీ మీ జీవితంలోకి రప్పించుకోవాలనుకుంటారో వారి పేరుని జోడించి ఆ మంత్రాన్ని ప్రతిరోజు 1100 సార్లు జపించాలి. ఈ ప్రకారంగా మళ్ళీ 21 రోజులు మీరు ఈ మంత్రానుష్ఠానం చేసినట్లయితే, 21 రోజుల మంత్ర జపం చేసినట్లయితే ఖచ్చితంగా కామాఖ్యాదేవి అమ్మవారి యొక్క వశీకరణ మంత్ర ప్రభావం ద్వారా వాళ్ళు మీకు వారికి జరిగిన గొడవలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, విభేదాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా మరచిపోయి మళ్ళీ ఏదో ఒక సందర్భానుసారంగా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సాధనలు చిన్న చిన్న గొడవల వల్ల దూరం అయిపోయిన వారు, భార్యాభర్తలు, కుటుంబ కలహాల వల్ల విడిపోయిన అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ ప్రయోగం చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఈ మంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇది వశీకరణ మంత్రమే, కానీ ఇది ధర్మబద్ధం, న్యాయబద్ధమైన విషయాల పట్ల మాత్రమే ప్రయోగిస్తే పనిచేస్తుంది. పూర్వంలో మంత్ర సాధనలు నేర్చుకున్న వాళ్ళు ఈ మంత్రం అంటే ఈ మూల మంత్రం చదివే ముందు గణపతి మంత్రం, గురు మంత్రం, పంచాక్షరి మంత్రం ఒక్కొక్క మాల జపించండి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని మీరు 11 మాలలు జపించండి. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. మంత్రాన్ని ఒకసారి చదివి వినిపిస్తాము. మంత్రాన్ని వీడియోలో కూడా అందజేస్తాము. ఓం నమో కామాఖ్య ప్రసీద ప్రసీద అముఖం ఆకర్షయ ఆకర్షయ కురు స్వాహ. చాలా చిన్న మంత్రం, కానీ చాలా శక్తివంతమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ముందుగా మనం సిద్ధి చేసుకోవాలంటే 21 రోజులు అనుష్ఠానం చేయాలి. సిద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరిపైనైనా మనం ఈ మంత్ర ప్రయోగం చేయాలి అంటే మంత్రంలో ఉండే అముఖం అనే పదాన్ని తొలగించి ఎవరినైతే మీరు ఆకర్షణ చేసుకోవాలనుకుంటారో వారి పేరుని జోడించి ఈ మంత్రాన్ని మళ్ళీ 21 రోజులు జపించాలి. అంటే మొత్తం మీకు 42 రోజుల అనుష్ఠానం ఉంటుంది. 21 రోజులు సిద్ధి చేసుకోవడానికి, 21 రోజులు వశీకరణ ప్రయోగం చేయడానికి. ఈ వశీకరణ ప్రయోగం అనేది మీకు పరిచయస్తులు, మీకు తెలిసిన వాళ్ళు, మీ జీవితంతో ముడిపడి ఉన్న వాళ్ళపైనే ప్రభావం చూపిస్తుంది. ముక్కు మొహం తెలియని వారిపైన ఈ ప్రయోగం అనేది చెల్లదు, ప్రభావం కూడా చూపదు. అదేవిధంగా ఈ వశీకరణ ప్రయోగాలు అనేవి కొంతమంది తెలుసో తెలియకో లేదా దూరాలోచనతో, దుర్బుద్ధితో చేస్తుంటారు. అలాంటి వారికి దీని ప్రభావం అనేది పనిచేయదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అవసరమో వారు మాత్రమే ఈ మంత్రాన్ని జపించండి. అదేవిధంగా ఈ మంత్ర సాధన చేసే సమయంలో మీకు కామపూరితమైన ఆలోచనలు రావడము, కలలు పడడము, విభిన్న ప్రకారాల పరీక్షలు అనేవి మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తారో ఒక క్రమశిక్షణతో చేయగలిగితేనే చేయండి. సమయపాలన తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజు ఒకే సమయానికి కూర్చోవాలి. సాధన కాలంలో మీరు దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు. అంటే నదులు, కాలువలు ఇలాంటివి దాటకూడదు. అలా దాటినట్లయితే సాధన ప్రభావం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఇలాంటి వశీకరణ మంత్ర ప్రయోగాలు అనేవి ముఖ్యంగా గోప్యతను పాటించి చేయాలి. బహిర్గతం చేయకూడదు. గోప్యంగా ఈ మంత్ర జపం చేసుకోండి. అదేవిధంగా చెడు ఆలోచనలతో, దుర్బుద్ధితో చేసేవారికి ఈ మంత్రం అనేది పనిచేయదు. అది ముందే చెప్పడం జరుగుతుంది. దైవం పట్ల ప్రగాఢమైన నమ్మకంతో ఈ మంత్రాన్ని జపం చేస్తేనే మీకు ఫలితం కనిపిస్తుంది.
మరిన్ని ఇలాంటి అద్భుతమైన మంత్ర సాధనల కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.